కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గంలో మంచి గుర్తింపు పొందిన కుటుంబం వారిది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయి నాయకులుగా నిలిచిపోయిన కుటుంబం వారిది. కానీ ఆ నియోజకవర్గంలో గత వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజల మనసులో గెలుచుకుంటున్నారు ఆ ఎమ్మెల్యే. ఎందుకే ఆ కుటుంబానికి ప్రజలపై మక్కువ ఎందుకు ఎక్కువ? ప్రజలు సైతం ఆ కుటుంబంలోని నాయకులను ఎందుకు ఆదరిస్తారు? కూటమి సర్కారు ఏడాది కాలంలో ఆ ఎమ్మెల్యే పనితీరుపై ఏఎన్ఎన్ స్పెషల్ పొలిటికల్ డ్రైవ్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజు నుండి ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా ముందుకు అడుగులు వేశారు. ఏలూరు నియోజకవర్గ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బడేటి కుటుంబం ప్రజాసేవకే అంకితమైంది. 2014లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన బడేటి బుజ్జి నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ తనకంటూ ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ అలాంటి నాయకుడు దురదృష్టవశాత్తు 2019 డిసెంబర్ 26న గుండెపోటుతో మృతి చెందారు. బడేటి బుజ్జి మృతితో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటుగా ప్రజానికం శోక సంద్రంలో మునిగిపోయింది. బడేటి బుజ్జి భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. బడేటి బుజ్జి సోదరుడు బడేటి చంటి అన్న అడుగు జాడల్లోనే నడవాలనే ఉద్దేశంతో 2019లో టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని బడేటి చంటి అన్న మరణం తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నాడు అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న అవినీతిని అక్రమాలను ఎండగడుతూ ఏలూరు నగర ప్రజలకు దగ్గరయ్యారు. 2024 ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఏలూరులో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే ప్రజా సమస్యలపై వినతులు స్వీకరిస్తూ వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారని ఏలూరు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బడేటి రాధాకృష్ణ అలియాస్ చంటిపై ఎమ్మెల్యేగా గెలిస్తే సెటిల్మెంట్లకు కబ్జాలకు తప్ప ప్రజలకు సేవ చేయలేడని వైసీపీ నాయకులు ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలను తిప్పికొట్టి మరీ ఎమ్మెల్యేగా గెలిచి విజయ ఢంకా మోగించారు. మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన కానీ కూడా అంతా కూడా బాగా జరుగుతుంది. పిల్లల స్కూల్ బట్టలని, బూట్లని, తర్వాత పుస్తకాలని అన్ని కూడా భోజనం కూడా మంచి బాగా పెడుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే గారు చంటిబాబు గారు వచ్చాడు. ఎలా ఉందండి? పౌరుషం బాగుందండి. పథకాలు బాగున్నాయి. ఇల్లులు కూడా ఇప్పిస్తున్నారు. తర్వాత ఏమో స్కూల్లో అంతా బాగా జరుగుతుంది. రోడ్లు కూడా బాగా అంటున్నారు. అన్నాళ్ళు అయితే రోడ్లు బాగుండి కాదు, ఇప్పుడు రోడ్లు కూడా బాగున్నాయండి. అయితే మనకి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు ఉండి కాదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక రోడ్లు బాగున్నాయండి, పథకాలు కూడా బాగున్నాయి. పిల్లలు కూడా శుభ్రంగా బట్టలు అవి నాణ్యమైన ఇచ్చారు. బ్యాంకులో ఎమ్మెల్యేని కలవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కలవాలంటే మనకి ఇంటి దగ్గర ఫ్రీగా దొరుకుతున్నారండి, ఆఫీస్ లో ఫ్రీగా దొరుకుతున్నారు. చక్కగా అంతా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం కానీ బాగా ఉందండి. ఎక్కిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు దాకా ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఏమన్నా మనకు కావాలన్నా ఏమో చెప్తే అయినా అన్ని మంచిగా చేస్తున్నారు. ప్రజలకి ఏం కావాలంటే అది చేసి పెడుతున్నారండి. మనకి ఏమన్నా కావాలండి బాబు, మాకు ఇలాగ ఇబ్బందిగా ఉంది అని చెప్తే అండి ఆయన దగ్గరికి వెళ్తే అన్న మనకు పని ఇలా చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి డిపాజిట్ లేకుండా అధిక మెజారిటీతో బడేటి చంటి గెలుపొందారు. గెలిచిన దగ్గర నుండి ఏలూరు నగరాన్ని అభివృద్ధికి చిహ్నంగా తీర్చిదిద్దుతున్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్న వేళ స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి ఆ సమస్యను పరిష్కరించే వరకు ఆ ప్రాంతంలోని అధికారులతో పనులు చేస్తున్నారు. తానే స్వయంగా సమస్య ఉన్న ప్రాంతానికి రావడంతో నిత్యం ఎమ్మెల్యే బడేటి చంటి నగరంలోని ఏ ప్రాంతానికి వచ్చి సమస్య చెబుతారో అంటూ ఏలూరు నగర సంస్థల్లో పనిచేస్తున్న అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం తన ముఖ్య అనుచరులతో పాటు కార్యకర్తలను ఏదో విధంగా ఇబ్బందులు పెట్టిన వైసీపీ నాయకులకు గట్టిగా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారని సమాచారం.
ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బడేటి చంటిపై చేసిన ఆరోపణలు నిరూపించలేని పరిస్థితులతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం నుండి ఏలూరు నగరం అభివృద్ధి వైపుకు దూసుకు వెళ్లడంతో విమర్శలు చేసే పరిస్థితి లేక వైసీపీ శ్రేణులు ముక్కు మీద వేలేసుకుని ఉంటున్నారు. తన శత్రువైనా సరే సాయం అడిగితే ఆలోచించకుండానే ఏలూరు ఎమ్మెల్యే ఆదుకుంటారని ప్రజలు చెప్పుకుంటున్నారు. బడేటి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే వాళ్ళ తాతల కాడి నుంచి కూడా ఏలూరులో వాళ్ళకి ఒక మార్క్ అంటూ ఉంది. అలాగే వాళ్ళ నాన్నగారు చైర్మన్ గా చేసిన బడేటి చంటి గారి వాళ్ళ నాన్నగారు చైర్మన్ గా చేసి ఉన్నారు. ఆయన కాలంలో ఏలూరు పంపుల చెరువు తవ్వించడం కానీ అనేక పనులు వాళ్ళు చేసుకుని వచ్చారు. వాళ్ళని అనుసరిస్తూ బడేటి బుజ్జి గారు కూడా ఏలూరులో ఎమ్మెల్యేగా గెలిచిన దానికి ఆయన అందరికీ నిత్యం కూడా పేద ప్రజలందరికీ తోడుగా ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత బడేటి చంటి గారికి ఏలూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన కానించి కూడా నిత్యం ప్రజల్లోనే ఈ 4 ప్రభుత్వం అధికారంలో లేకపోయినాచో చంటి గారు నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ పార్టీ గెలిచే వరకు కూడా ఆయన ప్రజల్లోనే తిరుగుతూ గెలిచిన కానించి ఆయన ఎమ్మెల్యే అయిన కానించి నిత్యం ప్రజల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా నిత్యం ప్రజలతోనే అందుబాటులో ఉంటున్నారు. అటువంటి ఎమ్మెల్యే ఏలూరులో ఎవరూ లేరు. ఇంతకు ముందు చేసిన ఎమ్మెల్యేని కూడా మీరు చూడవచ్చు. ఆయన్ని గురించి ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే చెప్పులు అరిగిపోవాలి తప్ప ఎమ్మెల్యే గారి దర్శనం అయ్యేది కాదు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు డైరెక్టర్ గా ఏలూరు ఎమ్మెల్యే గారిని బడేటి రాధాకృష్ణ చంటి గారిని నేరుగా కలిసే పరిస్థితికి వచ్చారు ప్రజలు. ఎనీ టైం ఎప్పుడు కూడా చంటి గారు అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడు ఆయన ఎవరు వచ్చినా సరే డైరెక్టర్ గా ఆయన వెళ్ళి కలవచ్చు. మధ్యలో ఎవరో కూడా ఉండరు. మధ్యలో ఆపడాలు కానీ ఎందుకు ఏంటి అని క్వశ్చన్ వేయడం కూడా ఎవరు ఉండరు. డైరెక్టర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడే పరిస్థితి ఈ రోజు ఏలూరులో నెలకొంది. ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు అండగా నిలుస్తారని హామీ ఇచ్చారో అందుకనుగుణంగానే నిత్యం అందుబాటులో ఉంటూ విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం నుండి రావాల్సిన అనేక నిధులు పేద ప్రజలకు అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలుగా భావించి అనేక మందికి పెన్షన్ను వైసీపీ తీసివేయగా బడేటి చంటి చొరవతో అనేక మంది లబ్ధిదారులకు మళ్లీ పెన్షన్లు అందుతున్నాయి. ఏలూరు నగరంలో కొన్ని దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో గత వైసీపీ ప్రభుత్వంలో నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డామని, బడేటి చంటి గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో చెక్కు చెదరని సీసీ రోడ్లు నిర్మించారని తెలిపారు. ప్రైవేటు వైద్యశాలల్లో పేద ప్రజలు వైద్యం అందక ఇబ్బందులు పడుతుంటే స్వయంగా సీఎం చంద్రబాబుతో చర్చించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలను ఆదుకుంటున్నారని లబ్ధి పొందిన వారు చెబుతున్నారు. నా పేరు గేదె కృష్ణరాజు. మీ చర్చిలో ఎస్టీ క్యాండిడేట్స్ అయితే పరిపాలన చాలా బాగుంది. అన్ని అందుబాటులో ఉన్నాయి. మా రోడ్డు గిరి సౌకర్యం అన్ని బాగున్నాయి. ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. కరెంటు గిరి అన్ని బాగున్నాయి. ఏలూరు ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు మనకి మాకు ఏ అవసరం ఉన్నా సరే టక్కని అందుబాటులో ఉన్నారు. ఏ అవసరం టక్కని చేస్తాను. మాకు ఇక్కడ ఫస్ట్ నుండి వర్క్ చేసే నుండి ఇప్పుడు చాలా అందుబాటులో చాలా మంచిగా మాకు చూసుకుంటున్నారు. దగ్గర నుండి ఇక్కడ ఎంత వర్క్ చేసుకున్నా సరే ఏ విషయాలు సరే దగ్గర మాకు ఏర్పాటు చేస్తున్నారు. అని బాగా చూసుకుంటున్నారు మాకు ఎమ్మెల్యే గారు అయితే. మాకైతే మా సంప్రదాయం మాది ఈ సంవత్సరం చాలా అభివృద్ధి చాలా బాగా జరిగింది. మాకు రోడ్లు వేశారు. కొంచెం కరెంట్ కానీ కొంచెం సౌకర్యం చాలా బాగుంది. ఈ అమ్మకు వందనం కానీ అమౌంట్ అందరి బాగా అందింది. దగ్గర ఏ విషయం కానీ దగ్గర చూసుకుంటున్నారు. మాకు మా ఎమ్మెల్యే చెప్పక్కలేదు. ఇంకా ఆయన కోసం చెప్పడానికి అన్ని మాట చెప్పడానికి అవసరం లేదు. ఆయన అంతే బాగా చూసుకుంటున్నారు. ఆయన అయితే నెంబర్ 1 చూసుకోవాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా తెలుసుకుని పరిష్కరించడంతో ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు నిత్యం ప్రజలు క్యూ కడుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బడేటికి చెబితే పరిష్కారం అవుతున్నాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవ అందిస్తున్న ఇలాంటి ఎమ్మెల్యే ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.